ఓం నమ శివాయ. రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఈ పూజ చేసుకుంటారండి. అయితే ఈ పూజ యొక్క నియమాలు ఏంటంటే భక్తి శ్రద్ధలతో అలాగే మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా మంచిదండి. పొద్దున్నే లేసి తలకు స్నానం, అలాగే మన తాళబొట్టుకు పసుపు, మన కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలండి. మన గుమ్మము చక్కగా తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలి. చక్కగా లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే కలశం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కలశం ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టమండి. ప్రతి ఒక్కరు కూడా కలశం మీద గ్రీన్ కలర్ పెట్టండి. అలాగే అమ్మవారికి పలదాన్నం ఇచ్చేటప్పుడు కూడా గ్రీన్ కలర్ జాకెట్ పీస్ పెడితే, గ్రీన్ కలర్ గాజులు పెడితే చాలా మంచిదండి. మీకు వీలైతే మీకు దగ్గర పట్టు చీర గ్రీన్ కలర్ ఉంటే కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. రేపుకి చేతి నిండా గాజులు వేసుకోవాలి, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి. చక్కగా మనం రెడీ అయ్యి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ముందు మనం లక్ష్మీదేవిలాగా ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంటికి కూడా వస్తారండి. అయితే పూజ విధానం ఎలా అంటే చక్కగా ఒక పీట తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని దాని మీద ఒక చెంబు తీసుకొని దాంట్లో నీళ్ళు, అలాగే బియ్యం, అలాగే కొన్ని కాయిన్స్ మీ దగ్గర ఉంటే వేసుకొని చక్కగా ఇది ఉంటుంది కదండి, కొబ్బరికాయకు బొట్లు పెట్టి పసుపు రాసిన తర్వాత బొట్లు పెట్టండి. కలసం పెట్టుకుంటే చాలా మంచిదండి. అందులో మామిడాకులు వేయండి, తమలపాకులు కూడా వేసి 2 వేసి కడితే చాలా మంచిది. అలాగే ఒక పసుపు కొమ్మ తీసుకొని 9 తోరణాలతోని అమ్మవారికి పసుపు ఇది ఉంటుంది కదండి, పసుపు కొమ్మకి ముడుకు కడితే 3 ముళ్ళేస్తే చాలా మంచిదండి. ఎవరైనా కాసు కొనుక్కోగలిగితే కొనుక్కోండి, కొనుక్కోలేనోళ్ళు ఇలా చేసినా చాలా మంచిది. పూజా స్టోర్లో అన్నీ దొరుకుతాయండి. అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు 3 ఒక్కలు 3 తమలపాకులు వేసి పెడితే చాలా మంచిదండి. మీకు అలాగా ముత్తైదులకి ఇవ్వాలనుకున్నా కూడా అలా ఒక ముగ్గురికి ఇచ్చి తర్వాత 2 ఒక్కలు 2 ఆకులు వేసి పెట్టినా చాలా మంచిది. అమ్మవారికి చక్కగా అలంకరించండి. ఉన్ని దాంట్లో తృప్తిగా మనస్ఫూర్తిగా మనకున్ని దాంట్లో అమ్మవారికి ఎంత చేస్తే అమ్మ తప్పకుండా పలుకుతారండి. చక్కగా ముత్తైదులు పిలండి. అలాగే నైవేద్యాలు శనగలు, దద్దోజనం, పాయసం, పులహారి, అలాగే పూర్ణం బూరెలు మీకు ఏది వీలైతే అది పెడితే చాలా మంచిదండి. అలాగే వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి, ప్రసాదం కూడా ఇస్తే మహా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటే ఆమె అనుగ్రహం ఉంటుందండి. అలాగే వరలక్ష్మీదేవి కథ కూడా ఉంటుందండి. మీరు పూజ స్టోర్కి వెళ్తే వాళ్ళు బుక్ ఇస్తారు. చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ బుక్ చదువుకుంటే ఆ బుక్ చదువుకుంటూ పూజ చేయండి. అలాగే కనకదార సూత్రం, అష్టోత్తర నామాలు, లక్ష్మీదేవి ప్రతి ఒక్కటి కూడా చదువుకుంటే చాలా మంచిదండి. రేపు 6 గంటల నుంచి పొద్దున్న 9 లోపల చేసుకున్న చాలా మంచిది. మళ్ళీ సాయంత్రం 5 నుంచి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పూజ అంతా అయిపోయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఇందులో కూడా ఈ వరలక్ష్మీదేవికి చక్కగా గ్రీన్ కలర్ ఇష్టం కదండి. ప్రతి ఒక్కటి కూడా గ్రీన్ ఉండేలాగా చూసుకోండి. ఏది అవైలబుల్ ఉంటే అది, ఒక లేని వెడల మీకు గ్రీన్ అవైలబుల్గా ఉంటే పెట్టండి, లేకపోతే రెడ్ పెట్టినా చాలా మంచిది. కాకపోతే ముఖ్యంగా గ్రీన్ పెడితే చాలా మంచిదండి. అది వరలక్ష్మీదేవి పూజ చాలా మంచిగా చేసుకోండి. అమ్మ అనుగ్రహం ఉంటుంది. అమ్మ కుంకుమార్చన చేసుకోండి. అమ్మకి పిలిస్తే పలుకుతారండి. మనస్ఫూర్తిగా చేసుకోండి. చక్కగా ఏ కల్మషం లేకుండా చేసుకొని మంచిగా మీ దగ్గర ఉన్న నైవేద్యాలు తోచిన నైవేద్యాలు చేసి అమ్మవారికి పెట్టండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. శ్రీ మాత్రే నమః.